నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు వాణి వ్లాగ్స్. ఈరోజు వచ్చేసి సూపర్గా సాఫ్ట్గా చపాతీ ఏ విధంగా తయారు చేయాలో చూపించబోతున్నాను. ఎవరైనా సరే సింపుల్గా చేసేలాగైతే నేను ఈ వీడియోలో చూపించబోతున్నాను. చాలా మృదువుగా ఉంటాయి. పిండి కలిపిన దగ్గర నుంచి కాల్చే వరకు ఏ విధంగా చేయాలి, ఈ టిప్ ఫాలో అవ్వండి. సింపుల్గా అయిపోతుందన్నమాట. వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి, మీకే అర్థమవుతుంది. ఒక గిన్నె తీసుకొని 2 కప్పుల గోధుమ పిండి తీసుకున్నాను. చిటికెడు ఉప్పు తీసుకున్నాను. 1 స్పూను ఆయిల్ తీసుకున్నాను. ఈ మూడింటిని కలిసేలాగా మనం వేళ్ళతోనే కలపాలి. పిండంతా కలిసేలాగా మనం వేళ్ళతో పిండంతా కలిసేలాగా కలుపుకోవడంలోనే మెయిన్ థింగ్ ఉంటుంది. అందుకోసమే పిండి మొత్తం కలిసిన తర్వాతకి కొంచెం కొంచెంగా వాటర్ వేసుకుంటూ పిండిని వేళ్ళతోటి ఈ విధంగా కలుపుకోవాలి. వీడియోలో చూపించిన విధంగా పిండి వాటర్ అంతా కలిసిపోయిన తర్వాతకి మనం వీడియోలో చూపించిన విధంగా ఈ విధంగా ప్రాపర్గా స్మూత్గా వచ్చేలాగైతే కలుపుకోవాలి. 5 నిమిషాల నుంచి 7 నిమిషాల వరకు మనం ఈ పిండిని ఈ విధంగానే కలుపుతూ ఉండాలి ఫ్రెండ్స్. ఈ విధంగా కలపడం వల్ల ఎక్కువసేపు పిండి చాలా మృదువుగా అయిపోతుంది. ఇంకా మనం చేసుకునే చపాతీ కూడా చాలా మృదువుగా సాఫ్ట్గా ఉంటుందన్నమాట. ఎక్కువసేపు కూడా నిల్వ ఉంటుంది, ఎక్కువసేపు మెత్తగా ఉంటుంది. అందుకోసం మనం ఫస్ట్ పిండి కలుపుకునే విధానంలో ఎక్కువగా కలుపుకోవాలి. చూడండి, ఇలా ఫింగర్ పెడితే ఇలా గుంట పడాలన్నమాట. తర్వాత 1 స్పూన్ ఆయిల్ తీసుకొని మరొకసారి 3 నిమిషాల వరకు బాగా కలుపుకోవాలి. స్మూత్గా వచ్చేలాగా కలుపుకోవాలన్నమాట. పిండి ఎంత ఎక్కువసేపు కలుపుకుంటే మనకి చపాతీలు అంత మృదువుగా సాఫ్ట్గా వస్తాయి. పిండిని ఈ విధంగా బాగా ఒక 3 నిమిషాలు కలుపుకోవాలి, ఆయిల్ కలిసేలాగా. చూడండి, వీడియోలో అయితే చాలా స్మూత్గా అయితే వచ్చేసింది కదా పిండి. తర్వాత కొద్దిసేపు అయితే రెస్ట్ ఇవ్వాలి పిండికి. క్యాప్ పెట్టేసుకొని ఒక 10 నిమిషాలు అయితే రెస్ట్ ఇద్దాము. 10 నిమిషాల తర్వాత తీసి చూస్తే మనకి పిండి చాలా నానిపోయి ఉంటుంది. ఈ విధంగా నానిపోయిన తర్వాత వెంటనే మనం పిండిని తీసుకొని చపాతీలు చేయొద్దు. మళ్ళీ ఒక 2 నిమిషాలు 3 నిమిషాలు బాగా కలుపుకోవాలన్నమాట. కానీ స్మూత్గా కలుపుకోవాలి. ఎక్కువ ప్రెషర్ పెట్టకుండా ఈ విధంగా స్మూత్గా సాఫ్ట్గా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాతకి మనం చపాతీ ముద్దని విడివిడిగా తీసుకోవాలి. నాకైతే మనం తీసుకున్న 2 కప్పులకి 10 చపాతీ ముద్దలు అయితే వచ్చాయి. నేను కొంచెం మీడియం సైజులో చేస్తానన్నమాట. పెద్దగా చేయను, అలా అని చిన్నగా చేయను. మీరు చేసుకునే విధానం బట్టి మీరు చేసుకోండి. నేనైతే మీడియం సైజులో చేసుకుంటాను కాబట్టి నాకు చపాతీ ముద్దలు 10 వచ్చాయి అన్నమాట. ఇలా ఒకదాన్ని తీసుకొని మిగిలిన చపాతీ ముద్దలు ఆరిపోకుండా క్యాప్ పెట్టేసి మూత పెట్టేసి పక్కన పెట్టేసుకుందాం. తర్వాత పొడి పిండిలో ఈ చపాతీని ఈ విధంగా అద్దుకొని తీసి నేను కిచెన్ టాప్ పైన చేస్తాను ఫ్రెండ్స్. చపాతీలు పూరీలు ఏవైనా ఒక సైడ్ హ్యాండ్ గట్టిగా పట్టుకొని ఇంకో సైడ్ హ్యాండ్ లూజ్గా పట్టుకుంటే మనకి చపాతీ రౌండ్గా వస్తుంది. ఈ విధంగా వచ్చిన చపాతీని వీడియోలో చూపించిన విధంగా ఫోల్డ్ చేసుకోండి. ఈ విధంగా ఫోల్డ్ చేసుకున్న తర్వాత పైన కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకొని చపాతీ మొత్తంకి ఈ విధంగా వీడియోలో చూపించిన విధంగా రాయండి. రాసిన తర్వాత మళ్ళీ చపాతీ కర్ర తీసుకొని స్మూత్గా ఈ విధంగా రౌండ్గా చేసుకోవాలి. తర్వాత వేడిగా ఉన్న పెంక పైన వేసి మనం చపాతీని కాల్చుకోవాలన్నమాట. మీడియం ఫ్లేమ్, సిమ్ ఫ్లేమ్లో అయితే మనం చపాతీలు కాల్చొద్దు ఫ్రెండ్స్. హై ఫ్లేమ్లో ఉంటేనే మనకి చపాతీలు పొంగుతూ వస్తాయి. ఇలా పొంగుతూ రావడం వల్ల
చపాతీ చాలా స్మూత్గా ఉంటుంది, చాలా టేస్టీగా కూడా ఉంటుందన్నమాట. ఈ విధంగా రెండు వైపులా ఆయిల్ వేస్తూ కాల్చుకోవాలి. ఎవరైనా డైట్ ఫాలో అయ్యే వాళ్ళు ఉంటే ఆయిల్ వేయకుండా అయినా కాల్చుకోవచ్చు. ఆ విధంగా కూడా చపాతీలు ఈవినింగ్ వరకు చాలా మృదువుగా సాఫ్ట్గా ఉంటాయి. నెక్స్ట్ నేను ఇంకో చపాతీ కూడా వేసి చూపిస్తున్నాను చూడండి. పైన ఆయిల్ వేసి కొంచెం చపాతీ పొంగిన తర్వాత టర్న్ చేసుకొని ఇంకో సైడ్ కూడా ఆయిల్ వేసుకొని కాల్చుకుంటే చపాతీలు మంచిగా పొంగుతూ చాలా బాగా వస్తాయి. ఇదే విధంగా టిప్ ఫాలో అవుతూ చేయండి ఫ్రెండ్స్. చపాతీలు ఈవినింగ్ వరకు అస్సలు గట్టిగా అవ్వకుండా స్మూత్గా అలాగే ఉండిపోతాయి మెత్తగా. ఈ చపాతీని మనం హాట్ బాక్స్లో వేసినా నార్మల్గా బాక్స్లో వేసినా కానీ ఈవినింగ్ వరకు ఇదే స్మూత్గా అయితే ఉంటాయి కంపల్సరీగా. ఈ కొలతలను అయితే ఫాలో అయ్యి చేయండి. చాలా బాగుంటాయి, చాలా బాగా వస్తాయి, చాలా టేస్ట్గా కూడా ఉంటుంది. పర్ఫెక్ట్ కొలతలతో అయితే చేసేసుకోండి ఫ్రెండ్స్. చూడండి, నేను ఫస్ట్ హాట్ బాక్స్లో అయితే వేసాను. వేసిన తర్వాత క్యాప్ అయితే కంపల్సరీగా అంటే పూర్తిగా పెట్టొద్దు ఫ్రెండ్స్, ఒక సైడ్ కని పెట్టాలి. తర్వాత ఒక బాక్స్లో కూడా వేసి చూపిస్తున్నాను చూడండి ఎంత స్మూత్గా ఉన్నాయో చపాతీలు. చాలా అంటే చాలా స్మూత్గా మెత్తగా ఉన్నాయి కదా. వీడియో అయితే నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.